ఢిల్లీలో జరుగుతున్న రైతుల దీక్షకు సంఘీభావంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. రైతులు దీక్షను అణచివేసే ధోరణిని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని నినాదాలు చేశారు. 2 పంటలు పండే వ్యవసాయ భూములకు కార్పొరేట్ సంస్థలకు అప్పగించకుండా ఉండాలనే ప్రధాన డిమాండ్లతో ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు జేఏసీ రైతు సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గతంలో 13 నెలల పాటు రైతులు చేసిన దీక్షలో పాల్గొన్న అనేక మంది రైతులపై కేసులు పెట్టారని, సుమారు 700 మంది రైతులు చనిపోయారని, కనీసం ఆ కేసులను కొట్టివేసి చనిపోయిన రైతు కుటుంబాలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదన్నారు. వ్యవసాయ కార్మికులకు రైతులకు పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా 2 పంటలు పండే భూములను పారిశ్రామిక రంగానికి కేటాయించద్దని, కార్పొరేట్ రంగాలకు వ్యవసాయ భూములు ఇవ్వద్దని, 700 మంది రైతులు చనిపోయారు, ఒక్కొక్కరికి 25 లక్షలు ఇవ్వాలని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా 13 నెలలు చేసిన ఉద్యమ కాలంలో ఎన్నో కేసులు రైతుల మీద అయినాయి. ఆ కేసులను ఉపసంహరించుకోవాలని ఇవాళ రైతు మిత్రులు సింగి టిక్రు శంభు వద్ద ధర్నాలు చేస్తారు. ఒక 50,000 మంది రైతు సోదరులు ఇలా కార్యక్రమం చేస్తారు. అయినా మోడీ ప్రభుత్వానికి ఎటువంటి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంటర్నెట్ బంద్ పెట్టారు. వాళ్ళ మీద టియర్ గ్యాసు, సోనాకు, అంటే మా మనిషి చెవులు 90 డెసిబుల్ శబ్దాలే వింటాయి. అటువంటిది 160 డెసిబుల్ శబ్దాలతోని కర్ణబేరీలు వరకొడతారు రైతులు. ఇవన్నీ ఇంటర్నెట్లో చూస్తలేరు. చాలా దారుణమైన పరిస్థితి ఇవాళ దేశంలో నెలకొన్నది. మోదీ భారతదేశం వెలిగిపోతుంది అంటాను. మరి ఎక్కడ వెలిగిపోతుందో వాళ్ళే చెప్పాలి. మోదీ గ్యారెంటీ అంటాడు, మరి రైతులకు గ్యారెంటీ ఏదని నేను అడుగుతాను. ఇవాళ ఇప్పటికైనా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు కనీస మద్దతు ధర ప్రకటిస్తలేరు అని మొసలి కన్నీరు కార్చుకుంటా మీకు మా ప్రభుత్వం రాగానే మద్దతు ధరలు ప్రకటిస్తామని చెప్పి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు పరుస్తామని చెప్పి అవి అమలు పరచకపోగా ఇవాళ భారతరత్న స్వామినాథన్కి ఇచ్చి ఆయన ఆశయాలకు తూట్లు కొడతాడు. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ముగిసినాయి. ఇప్పటికైనా రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి రావాలి. వెంటనే కనీస మద్దతు ధరకు రైతులకు అందరికీ న్యాయం చేయాలి. లేకపోతే రైతుల ఉద్యమం ఇంకా చాలా తీవ్రతరం అవుతుందని ఈ సందర్భంగా హెచ్చరించడంతో మనం జరుగుతున్నటువంటి కేంద్రం ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు బీజేపీ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు మనము నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒక 5-6 రోజుల నుంచి ఢిల్లీ కేంద్రంలో జరుగుతున్నటువంటి రైతుల దీక్షలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల క్రితం ఢిల్లీలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులను 700 మందిని చంపేసి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి మరి కేంద్ర ప్రభుత్వం మోడీ పార్లమెంటులో సారీ చెప్పి క్షమించమని చెప్పి మేము చట్టాలను తీసుకొచ్చి రైతులకు, ప్రజలకు నష్టం చేసినామని చెప్పి ఒప్పుకొని మరి ఢిల్లీ కోట ఏదైతే ఎర్రకోట ఉన్నదో ఆ ఎర్రకోటను కూడా రైతులు మరి ఆక్రమించి దాని కోట మీద ఉన్నటువంటి జెండాను దించి మరి రైతు జెండాని ఎక్కేయడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వానికి గుండ్లు కట్టాలి, తర్వాత ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేయని కాంగ్రెస్ లీడర్ల విగ్రహాలు పెట్టాలి అనే షోకున్నా తప్ప మరి ఈ దేశంలో ఉన్న రైతులందరినీ బాగు చేయాలి, వాళ్ళకి మద్దతుగా నిలబడాలనే ధ్యాస లేదు అనేది చెప్పడానికి ఇవాళ ఒక నిదర్శనాలు. ఇప్పుడు ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి అక్కడ రైతులకు వ్యతిరేకంగా మరి మిలిటరీ నుంచి, పోలీసుల నుంచి మరి వాళ్ళను వేధిస్తున్నటువంటి విషయాల మీద మనం మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తం ప్రపంచంలోనే 60 కోట్ల మంది యువకులు ఉన్నారు. ఏ దేశంలో లేరు. ఇంత యువశక్తి భారతదేశంలో ఉన్నది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 సంవత్సరాల 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక్క ఉద్యోగాలు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎల్ఐసిని కానీ, బ్యాంకు వ్యవస్థలను కానీ, పెట్రోల్ సంస్థలను కానీ, ఆఖరికి ఆంధ్రలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారాలను కూడా ప్రైవేట్ చేస్తూ ఉన్నారు.
ఇది చెప్పాలంటే దేశానికి చాలా నష్టం జరుగుతుంది. ఇప్పటికీ భారతదేశంలో 40 కోట్ల మంది ఒక పూట అన్నం తినలేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ల భారత ప్రధానమంత్రికి విమానాలు ఎక్కుడు, కోట్లు వేసుకొని తిరుగుడు, షోకులు చేసుడు తప్ప రైతుల గురించి ప్రజల గురించి పట్టించుకునే సందర్భం లేదు. మరోసారి మూడోసారి మేము వస్తామని ప్రగల్భాలు పలుకుతూ ప్రచారం చేయించుకుంటాడు. మూడోసారి వస్తే మాత్రం మరి భారతదేశంలో ఉన్నటువంటి చాలామందికి నష్టమైంది. రైతులకు న్యాయం చేసినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి, బీజేపీ ప్రభుత్వం. ఆదాని, అంబానీ లాంటి వాళ్ళు ఈ దేశంలో 1,00,000 మంది వెనుక ఉండే ధనవంతులుగా ఉన్న వాళ్ళు ఇలా 1ో 2ో స్థానంలో వచ్చినట్టనే ఈ ప్రభుత్వం ధనవంతులను కార్పొరేటర్ల కొమ్ము కాస్తుందని చెప్పడానికి ఉదాహరణ. దానికి తోడు ఇస్లామాబాద్ ప్రాంతం నుంచి ఢిల్లీ దాకా బీజేపీ మనస్తత్వం, వాళ్ళ ఆలోచన ఒకే విధానం ఉంది. ఇక్కడ 3 ప్రాజెక్టులు ఉన్నాయి: తోటపల్లి, గండిపల్లి, గౌరవెల్లి. 3 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రజాప్రతినిధులు గెలిచిందండి, ఓడిందనేది ముఖ్యం కాదు. వాళ్ళకు కూడా కొన్ని ఓట్లు ఉన్నాయి. వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ దాకా ఓట్లు అడిగిరు, ఎంపీ గెలిచింది. మరి ఏ ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి పెట్టి మరి వాళ్ళ భాగస్వామ్యాన్ని అందించలేకపోయారు. అంటే ఇక్కడ ఉస్మానాబాద్ నుంచి ఢిల్లీ దాకా బీజేపీ మనస్తత్వం రైతులకు వ్యతిరేకంగా ఉన్నది, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది, ప్రజల ఆకలికి వ్యతిరేకంగా ఉన్నదని చెప్పడానికి ఇవన్నీ ఒక నిదర్శనాలు. ఇలా జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందన తెలుపుతూ రాబోయే రోజుల్లో ఢిల్లీలో జరిగేటువంటి ఈ రైతులకు సంఘీభావంగా మనమంతా పెద్ద ఎత్తున మనం మద్దతు ఇవ్వాలి. ఈ ప్రాంతంలో కూడా మరి బీజేపీ మళ్ళీ వస్తే మన ప్రజలకు నష్టం జరుగుతుందని బాగా చెప్పి బీజేపీ ఏతర ప్రభుత్వాలను మనం మద్దతు ఇవ్వాలి అని తెలియజేస్తూ మరి మనం ఢిల్లీ దాకా పోయి మద్దతు తెలిపే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి ఇవాళ గత మూడు సార్లు చర్చలు జరిగినాయి, విఫలమైంది. నిన్న కూడా విఫలమైంది. ఇవాళ మళ్ళీ మనం అందుకే చిన్న నిరసన ప్రోగ్రాం ఇక్కడ హుస్నాబాద్లో పెట్టుకోవడం జరిగింది. ఒకవేళ ఈ వారం రోజుల్లోగా రైతుల సమస్యలు పరిష్కరించకపోతే బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. వందలాది మంది, వేలాది మందిలో కూడా కదిలించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా ప్రభుత్వానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక హెచ్చరిక చేస్తున్నాము. ఇలా 60% ఉన్నటువంటి రైతాంగాన్ని మర్చిపోయి కేవలం మీరు గుళ్ళను, దేవుళ్ళను నమ్ముకొని ప్రజలను ఒక సెంటిమెంట్కు గురి చేసి ఓట్ల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఏమైనా మోడీ మోడీ అనేటువంటి నినాదం ప్రజల్లోకి తీసుకుపోయి ఒక వ్యక్తిగతమైనటువంటి పద్ధతిలో ఓటు సంపాదించుకునేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో ఇవాళ బీజేపీ అనుసరిస్తున్నది. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం నువ్వు ప్రయత్నం చేసినాడే సరైన పద్ధతిలో. ఎందుకంటే ఇక్కడ మనం చూసినాం ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో, తెలంగాణ రాష్ట్రంలో, కేంద్రంలో కూడా అదే జరుగుతుంది. మీ అహంకారం తగ్గించుకోండి. ఆ అహంకారం తగ్గించుకోకపోతే ప్రజలు తప్పకుండా బీజేపీ ప్రభుత్వాన్ని దించడం ఖాయం. రైతాంగాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడుకోవడం అవసరం. కాబట్టి తప్పకుండా ఈ ఉద్యమాన్ని మేము ఇంకా ఉధృతం చేస్తాము. వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము.